అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. నేపాల్ అల్లకల్లోలమవుతోంది. ఉద్రిక్తకరమైన పరిస్థితులు కాదు, భయానకమైన సిచ్యుయేషన్లో ఇవాళ ఆ దేశం తగలడిపోతున్నటువంటి సందర్భం. ఇటువంటి సిచ్యుయేషన్ ఎవరు క్రియేట్ చేశారంటే జనరేషన్ జెడ్గా చెప్పబడుతున్న 1997 2012 మధ్య జన్మించిన వారిని జనరేషన్ జెడ్గా భావిస్తూ ఉంటారు. వారంతా ఇవాళ ఈ తిరుగుబాటు ఉద్యమంలో, తిరుగుబాటు అల్లర్లలో భాగస్వాములు అయ్యారు. మరి వీరి ఆగ్రహావేశాలని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక దేశాన్ని ఆ స్థాయిలో అతలాకుతలం చేయడం అనేది సమంజసమేనా? ఈ రకమైన తిరుగుబాటు ధోరణుల్ని సమర్థించవచ్చా? ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా చాలామంది చర్చిస్తూ ఉంటారు, దృష్టి సారిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకుంటారు. ప్రభుత్వాలు ఆ ప్రజలకు మంచి భవిష్యత్తును చూపించాలి. ప్రజలు తమ కోసం, తమ భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఈ ప్రభుత్వాలని బాధ్యతగా నడిపించాలి అనేటువంటి సంకల్పం వారిలో ఉండాలి. కానీ అందిన కాడికి దోచేద్దాం, ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు, తరతరాలకు కూడబెట్టేద్దాం, తమ పిల్లల విలాసవంతమైన జీవితాల కోసం పాకులాడదాం, ఇలాంటి మైండ్ సెట్లో ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో, రాజకీయ నాయకత్వాలు ఎవరైతే ఉంటారో, వారందరికీ ప్రస్తుత అల్లర్లు అనేవి కనువిప్పు కావాలి. ఎందుకంటే ఆగ్రహం అనేది ఒక్కసారి కట్టలు తెంచుకుంటే ఏ స్థాయిలో ఉంటుందనేది మనం చూస్తున్నాం. ఆ దేశ ప్రధానమంత్రి రాజీనామా చేశారు. మాజీ ప్రధాని సతీమణి ఇవాళ అక్కడ అల్లర్లలో మరణించారు. అనేక మంది రాజకీయ నాయకుల మీద దాడులు చేస్తున్నారు. అక్కడ యువత, అక్కడ కార్యాలయాలు కూడా దగ్ధం చేస్తున్నారు. ప్రెసిడెంట్ రెసిడెన్స్ నుంచి మొదలు పెడితే ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్, సుప్రీంకోర్టు బిల్డింగ్, సింగా దర్బార్ అని అక్కడ గవర్నమెంట్ మినిస్ట్రీస్కి సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాల భవనాలు, నేపాలీ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ హెడ్ క్వార్టర్స్, ఇలా ఏది కనబడితే అది తగలేసేస్తున్నారు. ఈ స్థాయి ఆగ్రహం ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదటిది ప్రజాస్వామ్య హక్కు, ప్రజాస్వామ్య గొంతుకను అణచివేయాలని అక్కడ ప్రభుత్వం చేసిన ఆలోచన. మొత్తం సుమారు 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సంబంధించి విధించిన నిషేధం అనేది అక్కడి యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణమైంది. ప్రస్తుతం అక్కడ పరిపాలన చేస్తున్న రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవితాల మీద నెపో కిడ్స్ అనేటువంటి ఒక స్లోగన్తో వారందరూ అక్కడ ఉండేటువంటి నిరుద్యోగ యువత కావచ్చు, అక్కడ ఆగ్రహంతో ఉన్నటువంటి యువ ప్రజానికం కావచ్చు, వారందరూ పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు సోషల్ మీడియాలో. వాటిని అడ్డుకోవాలి, ఎవరు కూడా మమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నించేటువంటి వాతావరణాన్ని కల్పించకూడదు. సో ఏదో ఒక సాకుతోటి ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటికీ మనం అడ్డుగట్ట వేసినట్లయితే ఖచ్చితంగా అక్కడే ప్రజానీకం యొక్క గొంతు మోగబోతుంది, మమ్మల్ని ఎవరు నిలదీసేవారు ఉండరు అనేటువంటి ఆలోచన చేశారు. ఇవాళ తిప్పి కొడితే పరిస్థితి ఏ స్థాయిలో తిరగబడింది, వాళ్ళ బతుకు ఏ స్థాయిలో రోడ్డున పడింది, అక్కడ రాజకీయ నాయకుల భవిష్యత్తు ఎంత ఆగమ్య గోచరంగా ఉండబోతోంది వంటి విషయాలన్నీ కూడా మన కళ్ళ ముందు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడ ఉండేటువంటి యువత తీసుకున్నటువంటి నినాదాలను కూడా ఒకసారి మనం గమనించినట్లయితే, స్టాప్ కరప్షన్ నాట్ సోషల్ మీడియా అన్నారు. అంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజాస్వామ్య వాణిని వినాలి, ప్రజల యొక్క గొంతుకను అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాని నివారించాలి, నిరోధించాలి అనే ఆలోచన కంటే కూడా ఏదైతే కరప్షన్ గురించి పెద్ద ఎత్తున నిరసనలు కనిపిస్తున్నాయో దానికి అడ్డుకట్ట వేసి ఉంటే ఇవాళ ఇటువంటి సిచ్యుయేషన్ వచ్చేది కాదు. ఇక వీ వాంట్ అవర్ కంట్రీ బ్యాక్ అన్నారు. ఎందుకంటే 2008లో రాజరిక పాలనను అక్కడ అంతమొందించిన తర్వాత, రిపబ్లిక్ దేశంగా అవతరించిన తర్వాత సుమారు ఇవాల్టి వరకు 14 ప్రభుత్వాలు అక్కడ మారాయి. అంటే ఏ ఒక్క ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో పరిపాలన అందించలేకపోయాయి. ప్రజల అభిప్రాయాలని అర్థం చేసుకోలేకపోవడం, 7 లక్షల మందికి పైగా ఏటా నేపాల్ నుంచి వలసలు వెళుతున్న పొట్ట చేత పట్టుకుని అటువంటి వాటికి అడ్డుగట్ట వేసే ఆలోచన చేయలేకపోవడం, ఇప్పటి వరకు 7.5% మొత్తం ఓవరాల్ నేపాల్ జనాభాలో బయట దేశాలకు ఉపాధి కోసం వెళ్ళిపోయినటువంటి సందర్భం అక్కడ ఉందంటే, ఇటువంటి విషయాలన్నింటినీ సీరియస్గా అక్కడి ప్రభుత్వాలు తీసుకోకుండా
కేవలం వారి గొంతుగా వినిపించేటువంటి వేదికలు లేకుండా చేసినట్లయితే తమకు ఇబ్బంది ఉండదని భావించారు. సో ఇవాళ నేపాల్లో ఈ స్థాయి తిరుగుబాటును చూస్తున్నారు. ఇలాంటి విధానాలు ఖచ్చితంగా చెంపపెట్టుగా మారుతాయి ప్రభుత్వాలకి అనేదానికి వాళ్ళ నేపాల్లో జరుగుతున్నటువంటి అంశాలను ఒక ఉదాహరణగా భావించాలి. ఏదేమైనా నేపాల్ యువత డిమాండ్స్ను ఒకసారి మనం చూసినట్లయితే సోషల్ మీడియా బ్యాన్ని ఇమీడియట్గా తొలగించాలన్నారు. దాన్ని ఇప్పటికే తొలగించారు. ఇక అక్కడ కరప్షన్కి నెపోటిజానికి ఫుల్ స్టాప్ పెట్టాలనేది మరొక ప్రధాన డిమాండ్గా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయడం, అట్ ద సేమ్ టైం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నిక చేసుకొని ఇప్పటి వరకు జరిగిన ప్రభుత్వాల అవినీతి మీద కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందనే ముఖ్యమైన డిమాండ్స్ని కూడా అక్కడ యువత అంతా తీసుకువస్తున్నారు. సో ఇవాళ నేపాల్లో నిరసన స్వరాన్ని ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు కనువిప్పుగా భావించాలి. కనువిప్పు కలగనట్లయితే ఏ రోజుకైనా ఆ తరహా ఆలోచన ధోరణి కలిగిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయి తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.